దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి, ఆయన సృష్టికర్త అయిన దేవాతి దేవుడై ఉండి మనందరి రక్షణార్థమై తన ప్రియకుమారుని లోకంలోనికి పంపించాడు. ఆ కుమారుని యందు మనము విశ్వాస ఘాతకులము కాకుండా విశ్వాస సంబంధమైన యాత్రలో నమ్మకస్తులుగా జీవించడానికి, మరణం వరకు నమ్మకముగా జీవించి జీవకిరీటం పొందడానికి ప్రభు యొక్క ప్రేమ మనలను పరిశుద్ధ లేఖనముల ద్వారా బలపరుస్తూ ఉంది. అలాంటి కృపను మనము కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ వీడియోస్ని మరి నేను వీలు కలిగినప్పుడు చేద్దాం అని అనుకుంటున్నాను. కొన్ని పరిస్థితులు సహకరించటం లేదు. ఏదేమైనప్పటికీ మరి అప్పుడప్పుడు వీడియోస్ పెడతా ఉంటాను. ఎన్నాళ్ళలాగా వారం కూడా వారానికి 2 వీడియోస్ చేయడం జరిగింది కదా. మరి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని నా ఊపిరి ఉన్నంత వరకు కూడాను తెలియచేస్తాను. ఇప్పటికే జీసస్ ఈజ్ ద క్రైస్ట్ అనే ఈ ఛానల్లో నుండి చాలా విషయాలు మీరు యేసును మాత్రమే అంగీకరించి నష్టపోకూడదని, క్రీస్తునందే మనకు నిత్య జీవం ఉన్నది కనుక ఆ సంగతులు చాలా లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి చాలా వీడియోస్ చేశాను. ఏదేమైనప్పటికీ తండ్రి యొక్క మహాకృపచేత మన క్రైస్తవ జీవితంలో వెనుక తిరిగి చూసేవారంగా కాకుండా, అటు ఇటు చూడకుండా పైనున్న వాటి కొరకే ప్రయాసపడుతూ ఈ లోకంలో నా యాత్ర ముగించుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ప్రభువునందు అలాంటి పరిశుద్ధమైన మరి ఆశయాలతోటే బ్రతకడానికి నిశ్చయం చేసుకోవాలని, మనందరినీ కూడా తండ్రి అయిన దేవుడు ప్రేమతో మరి నిత్య జీవాన్ని పొందటానికి తగిన అర్హులుగా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడని విశ్వాసంతో సాగిపోదాం. అయితే మరి గత వీడియోలో చూసినట్లయితే మనుష్యులను చూడండి. గత వీడియోలో 144వ కీర్తన 3వ వచనం జాగ్రత్తగా చూస్తే, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటివారు అని భక్తుడు నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారని, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నాయని, మరి తను మనుషుల యొక్క స్థితిని ఈ సృష్టిలో మానవ జీవిత యాత్ర, వారి యొక్క బ్రతుకు, వారి యొక్క ముగింపు సమస్తం ఎంత అల్పమైనవో జ్ఞాపకం చేస్తూ గత వీడియోలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే మరి ఈ దినం ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కూడా నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి మీరు కీర్తనల గ్రంథం 8వ కీర్తన చూడండి. 8వ కీర్తన 3వ వచనం నుంచి గమనిద్దాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటివాడు అంటూ ఉన్నాడు. చూడండి, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీ చేతి పని అయిన ఆకాశములను నేను చూడగా, అసలు నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అనుభవం చాలా 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 శ్రేష్టమైంది. మామూలుగా మనం గత వీడియోలో మనుష్యులు ఈ సృష్టిలో అసలు ఏపాటివారు అనేది మనం గమనించాం. కానీ 8వ కీర్తనలో ప్రత్యేకించి ఒక మనుష్యుని గురించి ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఆలోచించేయండి. ఈ యొక్క భాగంలో ప్రభు యొక్క చేతి పనులు, ఆయన చేసిన చంద్ర నక్షత్రములు, ఆకాశములు చూడండి.
వీటన్నిటినీ నీవు కలుగు చేసావు. అయితే నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు? ఇక్కడ మనుష్యుని అని ఒక వ్యక్తి గురించి వ్రాసాడు. ఒక వ్యక్తి గురించి వ్రాసాడు మనుష్యుని. తర్వాత నీవు నరపుత్రుని అన్నాడు. ఒక వ్యక్తిని గురించి మాత్రమే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు అని వెంటనే చెప్పాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు అన్నాడు. నిజముగా మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా కాదు, దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు అని వ్రాసాడు. అంతేకాదు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అని చెప్పాడు. ఈ మనుష్యుడు ఎవరు? ఈ నరపుత్రుడు ఎవరు? అందుకనే ఒక మనుషుని గురించి ప్రభువే లేఖనములలో చాలా గూఢార్థముగా వ్రాసిన అనుభవాన్ని భక్తుడైన దావీదు ద్వారా ప్రభు ఒక ప్రవచనాన్ని చెప్పించాడు. ఈ యొక్క మనుష్యుడు ఈ లేక నరపుత్రుని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత కూడా ఉంది. ఎందుకంటే మనుష్యులు అని ఇక్కడ ప్రభు సంబోధించలేదు. నీవు నరులను జ్ఞాపకం చేసుకున్నటకు లేక మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు వారు వట్టి ఊపిరి అయి ఉన్నారని లోకములో ఉన్న ప్రతి మనుష్యుడు గురించి లేఖనాలు వ్రాసింది మనం గమనించాం. కానీ ఇక్కడ 8వ కీర్తనలో చూసినట్లయితే నీవు మనుష్యుని, నరపుత్రుని అని చాలా స్పష్టముగా కానీ గూఢార్థముగా కూడా లేఖనములలో, అంటే అది అర్థమైతే స్పష్టంగా ఉంటుంది, లేకపోయినట్లయితే చాలా గూఢార్థమైన సంగతిని ప్రవచన రూపకముగా వ్రాసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్పాడు? దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు అన్నాడు. 5వ వచనం చూడండి. దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. అంతేకాదు మహిమ ప్రభావములతో కిరీటాన్ని ధరించావు. తర్వాత నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని అన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావని 4 అంశములుగా ఈ యొక్క భాగములో వ్రాయబడి ఉన్నది. మరలా చెప్తాను, నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి విసిగిపోకండి. వాక్యం నేర్చుకోవాలండి. వాక్యమే మనకు ప్రాణాధారం. లోకంలో ఏ చెత్త చెదారం మనకి ఏమి తెలియపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాట తెలియపోతే మన ఆత్మలు చచ్చిపోతాయి. దయచేసి కాస్త ఓపికగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో జాగ్రత్తగా చూడండి. అంతేకాదు చూసిన తర్వాత కొంతమందికి షేర్ చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, లేఖనాలను నిర్లక్ష్యంగా దయచేసి ఎవరు వినకండి. సగం విని ఏదో మన పని అయిపోయింది అన్నట్లుగా కాదు. వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు దయ మనకి ఇంకా అనుగ్రహించబడింది. వాక్యం నేర్చుకోకపోతే మనం బ్రతుకు వ్యర్థమైపోతుంది. కనుకనే చూడండి, ప్రభు మొదటిగా దేవుని కంటే అని అనగా దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసావు. మహిమా ప్రభావములతో కిరీటాన్ని దయచేసావు. ఇక 3వది చూసినట్లయితే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. 4వది అన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు అని తెలియచేస్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. అయితే ఒకడు ఒకచోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు?
నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసితివి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి అని చాలా చక్కగా దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసితివి అని కూడా రాశాడు. నిజముగా ఆ 8వ కీర్తనలో మనం చదువుకున్న భాగాన్ని అపోస్తలుడైన పౌలు ఇక్కడ దానిని ఆ యొక్క వాక్యాన్ని మరలా ఇక్కడ జ్ఞాపకం చేసి దానిని చాలా విపులముగా తెలియచేయకపోయినట్లయితే ఆ అధ్యాయంలో ఉన్న రహస్యం అలా ఉండిపోయేదేమో అనిపిస్తుంది నాకు. అయితే చాలా విచిత్రమైనది. మనుష్యులు, ఈ లోకములో నరులు, వీళ్ళందరి గురించి వ్రాయబడినవి వేరు. అయితే ఈ మనుష్యుని గురించి, ఈ నరపుత్రుని గురించి వ్రాయబడిన ఈ యొక్క సంగతి కనుక మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన అనుభవాలు దీనిలో దాచబడి ఉన్నాయి సోదరులారా. ఎందుకనగా ప్రభు అయిన తండ్రి తన యొక్క ప్రియకుమారుడు ఆయనను నరపుత్రుడుగా ఈ లోకములోనికి పంపించి ఉన్నాడు. ఈ మనుష్యుడు ప్రభు అయిన క్రీస్తు యేసే. క్రీస్తు యేసును ఈ లోకములోనికి పంపించినప్పుడు ఆయన ఎలా పంపించాడంటే దేవదూతల కన్నా కొంచెము తక్కువ వానిగా ఆయనను పంపించాడట. దేవదూతల కన్నా కొంచెము తక్కువ వానిగా, ఎంత క్లియర్గా కూడా ఆ మాటను మీరు ఇక్కడ గమనించగలరో. వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి అంటాడు 7వ వచనం, హెబ్రీ 2:7 వచనంలో. అయితే మహిమ ప్రభావములతోటి కిరీటాన్ని కూడా ఇచ్చావు అని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క భాగాన్ని మనకు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మరి ఈ యొక్క మనుష్యుడు లేక నరపుత్రుడు శరీరధారిగా కన్య మరియ గర్భము నుండి ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చి ఉన్నాడు కనుక ఆయనను గూర్చి నేను కోరుకొనిన నా యొక్క కుమారుడు అని వ్రాసిన తండ్రి నా చిత్తమంతా నెరవేర్చువాడు అని లేఖనములలో తెలియచేసిన తండ్రి తన ప్రియ కుమారుడే ఈ లోకంలో శరీరధారిగా నరుడిగా వచ్చాడు కనుక ప్రత్యేకమైన నరుడుగా, మనుష్యునిగా క్రీస్తును మనం చూడగలం. కనుక ఈ క్రీస్తుని గురించి చూడండి ఏ విధముగా తెలియచేస్తున్నాడంటే, ఈ విషయం మనం అక్కడ మనుష్యుడని నరపుత్రుడని ఉంది కనుక అది మామూలుగా మనుషుల గురించి వ్రాయబడిందే అనుకుంటున్నాం. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల గురించి వ్రాయబడిన లేఖనాలేంటి, దేవుని కుమారుని గురించి వ్రాయబడిన లేఖనాలేంటి అనేసి మనం చాలా స్పష్టముగా ఈ వాక్యాన్ని గ్రహించవలసిన వారము. లేకపోయినట్లయితే మనం చాలా తీవ్రంగా నష్టపోతామనే సంగతిని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా చేశాడని చెప్తున్నాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3-4 వచనాలు చదివినట్లయితే చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను, దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని ఎంత అసలు ఈ మాటకు ఆ మాటకు ఎంత తేడా ఉందో కూడా దయచేసి మీరు గమనించాలి. ప్రభువైన తండ్రి ఆయన దేవదూతల కంటే తన కుమారుని కొంచెము తక్కువనిగా చేసి నరపుత్రుడుగా ఒక మనుష్యునిగా ఈ లోకములోనికి పంపించాడు. దేవుని కుమారుని ఈ లోకములో మనుష్యుడిగా, మన వంటి మనుష్యుడుగానే ఈ లోకములో ఆయన కొంతకాలము జీవించినట్లు మనకు తెలుసు. అయితే ఆయన జీవించిన జీవిత విధానం మనలను దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేయుటకు ఆయన ఎంత చక్కని మాదిరి చూపించి వెళ్ళిపోయాడో కూడా మనం నిత్యం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. అయితే
మరి దేవదూతల కన్నా కొంచెము తక్కువ అనిగా చేశాడని వ్రాసినాము ప్రవచనం. ఆ విధముగా దానిని చక్కగా వివరిస్తూ అపోస్తలుడైన పౌలు అదే సంగతిని గూర్చి, అనగా కుమారుని గూర్చి ఏం రాస్తున్నాడో దయచేసి చూడండి. ఏం రాస్తున్నాడో చూడండి. ఆ యొక్క క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో తానే శుద్ధీకరణము చేశాడట. పాపముల విషయంలో తానే శుద్ధీకరణం చేసి, అనగా శిలువ మరణము పొంది దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొంది ఉన్నాడో, దేవదూతలందరికంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. కనుక దేవదూతల కన్నా కొంచెము తక్కువనిగా చేసిన ప్రభైన క్రీస్తు యేసు అను నరుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నవాడు. నిజముగా మానవ రక్షణార్థమై తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకములోనికి వచ్చిన తండ్రి ఆ యొక్క కుమారుని యందు మనము నిరీక్షణ ఉంచే చక్కని పద్ధతులను మనకు నేర్పించుటకు ఎంత చక్కగా చెప్పాడు. మీరు ఈ సందర్భంగా ఒక మాట ఇక్కడ చదువుకొని మళ్ళీ వద్దాం హెబ్రీ పత్రికలోనికి. చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి మనకెంత చక్కగా ఆయన మాటలు నేర్పిస్తున్నాడో దయచేసి వినండి, చూడండి, జాగ్రత్తగా మనసును పెట్టండి. చూడండి, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఎవరా మధ్యవర్తి అంటే ఆయన క్రీస్తు యేసను నరుడు అని చెప్పాడు. కనుక క్రీస్తు యేసు శరీరధారిగా నరవతారములో మనుష్యుని యొక్క రూపములో వచ్చిన ప్రత్యేకింపబడిన మనుష్యుడు. ఆయన నరపుత్రుడు. జాగ్రత్తగా మీరు చూడండి. కనుకనే ఈ యొక్క భాగంలో మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు ఈ లోకములో ఆయన ప్రవేశించాడో అప్పటి నుండి ఆయన సిలువ వేయబడినంత వరకు దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా తండ్రి అతనికి నిర్ణయించి ఈ లోకానికి పంపించాడు. అయితే ఎప్పుడైతే సిలువ మరణము పొంది ఉన్నాడో, దయచేసి జాగ్రత్తగా వినండి, సిలువ మరణము పొంది మరణించి ఆయన తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్న క్రీస్తుని గురించి నేడు మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఆ యొక్క క్రీస్తు యేసు అను నరుడు ఆయన తండ్రి కుడిపార్శ్వమున చేరిన తరువాత చూడండి, దేవదూతల కంటే అతి శ్రేష్టమైన నామమును పొంది ఉన్నాడు. చూడండి, ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో, ఆ దేవదూతల కంటే అంత శ్రేష్ఠుడై ఆ దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామాన్ని పొందాడు. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు దేవదూతల కన్నా కొంచెము తక్కువ వాడిగా వచ్చాడు. ఆయన ఈ లోకమును విడిచి పరలోకమునకు ఆరోహణుడైనప్పుడు దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందాడో, అంత శ్రేష్ఠుడై ఉండి ఉన్నత లోకమందు మహామహుడగు తండ్రి యొక్క కుడిపార్శ్వములో కూర్చుని ఉన్నాడు. ఇంత గొప్ప ప్రభువును గురించి, ఆయన యందు విశ్వాసం ఉంచుటకు, ఆయన బిడ్డలుగా బ్రతుకుటకు, ఆయన యొక్క సన్నిధిలో ఆయనే నా సర్వస్వం అని విశ్వసించుటకు మనకు కూడా అనుమతినిచ్చిన దేవుని యొక్క మహాకృపలకు మనం ఎంత రుణస్థులమో దయచేసి ఆలోచించేయండి. ఈ లోకమునకు ఈ సంగతులు వెర్రితనంగా ఉంటాయి. ఈ లోకములో ఈ సంగతులన్నీ కూడా సోదరులారా మనుషులకు చాలా ఎగతాళిగా ఉంటాయి.
అంతేకాదు ఈ లోకం ఎన్నడూ చూడలేని సంగతులు, వినలేని సంగతులు, గ్రహించలేని సంగతులు, కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభు తన యొక్క మర్మమును తెలియచేస్తానన్నాడు. అందుకే భక్తుడు అంటాడు కదా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి యెహోవా మర్మము బయలుపరుస్తాడు అని చెప్పాడు. దేవుని యందలి భయభక్తులు కలిగిన వారికి మాత్రమేనండి క్రీస్తుని గురించి తెలుసుకునే భాగ్యం దొరుకుతుంది. దేవుని యందు భయభక్తులు లేనివాడు ఎవడు ఈ సృష్టిలో ఒక్కడు కూడా ఈ ప్రభువును చూడలేడు సోదరులారా. ఇంత గొప్ప క్రీస్తు అను అభిషిక్తుని యందు మనకు కూడా తండ్రి తన సత్యమందు మనలను స్థిరపరచుటకు కోరుకుని ఇష్టపడిన ఆయన ప్రేమకే మనం ఎంతో రుణస్థులము అనే సత్యాన్ని గమనించండి. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో లోకంలో చాలా చాలా రకరకాల బోధలు, రకరకాల మాయమాటల చేత ఎన్నో సంఘములు స్థాపించబడుతున్నాయి. వాటి అన్నిటికీ కూడా మూలరాయి లేదు. మూలరాయి అనగా క్రీస్తు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని చెప్పిన ప్రవచనము నెరవేరినట్లుగా ఈ లోకంలో ఎన్నో చర్చెస్ ఉన్నాయి, ఎన్నో సంఘములు ఉన్నాయి, కానీ వాటన్నిట్లలో క్రీస్తు లేడు సోదరులారా. కనుక అవన్నీ కూడా పాతాళలోక ద్వారములు అని, దొంగల గుహలు అని, బందీ గృహములు అని, భయంకరమైన అంధకార స్థలములు అని ప్రభు యొక్క లేఖనాల్లో అది ఒక చెరసాల వంటివని ఎంత స్పష్టంగానో తెలియచేశాడు. ఈ లేఖనములన్నిటినీ కూడాను ఎవరు కూడా ప్రకటించకపోవట చేత ప్రజలందరూ ఈ మాయ బోధలకు, మోసకరమైన బోధలకు లోబడిపోయిన హేతువు చేత నిజముగా క్రీస్తును చూడలేకపోతున్నారు. బోధకులు క్రీస్తు బోధను అసలు ఎప్పుడో తీసి పడేశారండి. కానీ క్రీస్తు నందే నిత్య జీవమున్నది. క్రీస్తే మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయనే మన నిమిత్తము నిత్య జీవార్థమైన పిలుపుతో పిలుచుచు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి కూడా విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. ఇంత ప్రేమను తృణీకరించి విసర్జించి మనం నష్టపోవుట దేవునికి అది ఎంత మాత్రం ఇష్టం లేదు. మనకు శాపం సోదరులారా. కనుకనే ఆయన ప్రేమకు పాత్రులుగా తెలుసుకున్న కొద్దిమంది అయినా కానీ సత్యాన్ని గ్రహించండి. ఆత్మీయ జీవితంలో నూతనమైన యెరూషలేము అనగా పైనున్న యెరూషలేము అనగా పరిశుద్ధ పట్టణము కొరకు క్రొత్త సృష్టిగా చేయబడి క్రీస్తునందే క్రొత్త సృష్టి ఉంది గనుక ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అని చెప్పిన వాగ్దానాన్ని గమనించండి. ఆ యొక్క లేఖనములను అనుసరించి జీవించుట ద్వారా మన యొక్క జీవితంలో విస్తారమైన క్షేమాభివృద్ధి పొందటానికి వీలు కలుగుతుంది. శరీర సంబంధమైన దుర్నీతి కార్యముల్లో చొరబడిపోకుండా ఆత్మ నియమములో క్రమముగా జీవించడం అనేది దేవుని చిత్తము కనుక అట్టివారిగా మనం బ్రతకాలని దేవుని యొక్క ప్రేమ చేత ఈ లేఖనాలు ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క దేవదూతల కన్నా కొంచెము తక్కువవాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిన తర్వాత దేవదూతల కన్నా ఎంతో శ్రేష్టమైన నామాన్ని ప్రభువు పొంది ఉన్న స్థితిని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చూడండి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఇలాంటి శ్రేష్టమైన సంగతులు, ఈ లోకములో దొరకని సంగతులు, ఈ లోక జనులకు అందని సంగతులు, శ్రేష్టమైన సంగతులు, అదే మృత్యుంజయుడై తిరిగి లేచిన క్రీస్తు సంగతులు సోదరులారా. ఈ సంగతులు మనకు తండ్రి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈయన ఎంత గొప్పవాడు అంటే దేవదూతల కన్నా ఎంతో గొప్పవాడు మన ప్రభువు. ఏ దేవదూతల్ని నీవు ఆశ్రయించినా ఒక దినాన దేనికి పనికిరాని భయంకరమైన స్థితిలో ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలా ఘోరమైన శాపంలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక మనము క్రీస్తును మాత్రమే ఆరాధించి సేవించి ఆయన యొక్క మార్గంలో నడుచుకోవాలి. ప్రతివారు నోటితోటి క్రీస్తు అనడం కాదు, క్రీస్తును వెంబడించాలి, ఆయనను పోలి నడుచుకోవాలి, ఆయన కొరకు ప్రయాసపడాలి, ఆయన నిమిత్తమే సాక్ష్యార్థముగా జీవించాలి, ఆయనను ధరించుకుని వారిగా బ్రతకాలి. చివరికి
ఆయనే నాకు నిత్య జీవమని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని వారిగా లోకములో ప్రతి క్రైస్తవ జీవితం కూడా జీవించినట్లయితే ఎంతో ధన్యము సోదరులారా. అయితే చూడండి, ఈ దేవదూతలు వీటి గురించి కొన్ని ఈ సందర్భంగా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మరి ఈ యొక్క లేఖనాలలో మరి పరిశుద్ధ గ్రంథంలో ఆది నుండి కూడా దేవదూతల పని చాలా విస్తారం. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన డైరెక్ట్గా పనిని చేయడు సోదరులారా. ఎందుకనగా ఆయన తన దూతల ద్వారా పనిచేస్తాడు. అంతేకాదు, ఆయన దేవదూతల ద్వారా పనిచేస్తాడు. ఈ యొక్క దూతలు ఉన్నారు గనుక వారి యొక్క పనిని ఎవరి పని వారికి కేటాయించినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దీంట్లో దూతలు అనగానే మనం ఏంటో రెక్కలు కలిగిన వారు లేకపోయినట్లయితే అలాగే ఎగురుతున్నట్లు ఏవో చూపిస్తూ ఉంటారు కదా కొన్ని క్యాలెండర్స్లో, కొన్ని మరి ఆర్ట్లు వేసి మొత్తానికి రకరకాలుగా చూపిస్తారు. కానీ దూతలు అనగా దేవుని యొక్క వర్తమానాన్ని తెలియచేసేవారు. దేవదూతలు కూడా వారి యొక్క పరిధిలో వారి యొక్క పనిని నెరవేర్చిన వారిగా లేఖనాల్లో మనం చూస్తాం. విస్తారమైన సంగతులు ఉన్నాయి దేవదూతల గురించి కానీ దూతల గురించి కానీ మనం అవన్నీ చదువుకోవాలంటే ఈ జీవితం సరిపోదు సోదరులారా. ప్రతి చోట ప్రభు తన యొక్క పనిని సృష్టికర్త దేవాతి దేవుడు ఈ లోకములో తన దూతల ద్వారా పని చేయించుకున్నట్లుగా కూడా లేఖనాల్లో విస్తారంగా ఉన్నాయి. కనుక కొంత మట్టుకైనా ఒక మంచి అవగాహన కలిగి జీవించడానికి మనం కొన్ని విషయాలైనా సరే నేర్చుకుంటే మిగతావి మీరు చదువుకున్నప్పుడు మీకు నేర్చుకున్న దాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. కనుక ఈ దూతల్లో కొన్ని రకాలు, కనీసం ఒక 10-12 రకాలు నేను చెప్తాను సోదరులారా. దయచేసి మీరు మరి కాస్త మనసు పెట్టండి. వీటన్నిటి విషయంలో ఈ లేఖనములలో మనకు చాలా స్పష్టంగా కూడా తండ్రి దయచేసి ఉన్నాడు. అయితే వీటన్నిటినీ మరి ఈరోజు నేను పూర్తిగా చెప్పగలనో లేదో నాకు తెలియదు. నెక్స్ట్ మరొక వీడియోలోనైనా సరే మీకు వివరంగా కొంత చెప్పాలనే నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. అయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి అన్నాడు. శరాపులు మొదటిగా దూతలలో చాలా రకాలు ఉన్నాయి. నేను కొంత మట్టుకు కొంచెం చెప్పగలను. అయితే మొదటిది శరాపులు అన్నాడు. ఈ శరాపులు వీళ్ళు ఎలా ఉన్నారో చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగురుచు ఉండెను. ఇవి శరాపులు అన్నాడు. శరాపులు అంటే మీరు ఆ ఫుట్నోట్లోనే వ్రాసి పెట్టాడు చూడండి, మహాదూతలు అన్నాడు. వీరు మహాదూతలు అనగా వీళ్ళకి 6 రెక్కలు ఉన్నాయట. ఈ 6 రెక్కలతో వాళ్ళు ఏ విధముగా దేవుని ఘనమైన నామాన్ని మహిమపరుస్తూ కీర్తిస్తూ ఉన్నారో మీరు అదంతా ఆ భాగంలో కాస్త చదివితే మీకు కూడా అర్థమవుతుంది. కనుక మొదటిది శరాపులు అని చెప్పాడు. ఇక రెండవది చూసినట్లయితే ఆదికాండంలో 3వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. కెరూబులు అన్నాడు. రెండవదిగా కెరూబులు అనగా దేవుని యొక్క పరిచర్య చేయువారే సోదరులారా. దేవుని యొక్క పరిచర్య చేయువారు కనుక కెరూబులు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా చూసినట్లయితే యూదా పత్రికలో 9వ వచనంలో, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను. ప్రధాన దూత అయిన మిఖాయేలు. మూడవదిగా ప్రధాన దూత అయిన మిఖాయేలు అన్నాడు. ఈ మిఖాయేలు అనే ఈ యొక్క దూత
దూతలలో ప్రధాన దూత. చూడండి, సెరాపులు అంటే మహాదూతలు, కెరూబులు అంటే ప్రభువు యొక్క పని చేయటానికి, కెరూబుల మధ్యలో ఉన్న ప్రభు అయిన తండ్రి వారు కూడాను దూతలు. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో ప్రధాన దూత అయిన మిఖాయేలు అని చెప్తున్నాడు. ఈ మిఖాయేలు దూతలందరిలో కూడా ప్రధానుడుగా ఉన్నట్లు పరిశుద్ధ లేఖనములలో ఈ దూతను గురించి సాక్ష్యార్థంగా వ్రాయబడినట్లు చూస్తాం. చాలా ప్రాధాన్యతతో కూడిన సంగతులు, చాలా చాలా సృష్టిలో గొప్ప గొప్ప సంగతులు ఈ దూత ద్వారా చేయించినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తాం. అయితే 4వదిగా చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. చూడండి, దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు. ఈ గాబ్రియేలును అని తనకు తానుగా తెలియచేస్తూ నీతో మాట్లాడుటకును, చూడండి, జకరియా భార్య ఎలిజబెత్తో ఈ సంగతులు తెలియచేస్తూ ఉన్నాడు. నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును నేను పంపబడితిని, మరియు ఈ నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు అని తెలియజేశాడు. సరే, మిగతాది ఇప్పుడు చెప్పుకునే సమయం కాదు. కానీ అయితే గాబ్రియేల్ అనే దూత మనం 4వదిగా చూస్తున్నాం. అనగా చాలా ప్రాముఖ్యమైన దూతలు, వారి వారి యొక్క అనుభవాలు మనం గమనించినట్లయితే చూడండి, ప్రధాన దూత గాబ్రియేలు దూతను గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా చూసినట్లయితే 5వది చూడండి, మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు అనే పిలుస్తూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క దూతలే నా ప్రియ సహోదరి సహోదరులారా యాజకులు. అనగా ప్రభువు చేత పంపబడి, ప్రభువు చేత నిర్ణయించబడి, ప్రభువు చేత ఏర్పాటు చేయబడిన యాజకులు, అనగా దేవుని యొక్క సేవ చేయువారు, వీరు యెహోవా దూతలు అని తెలియచేశాడు. వీరికి ఎవరి డ్యూటీస్ వాళ్ళవే. వీళ్ళకిచ్చిన బాధ్యత ఏంటంటే, జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. జ్ఞానమును బట్టి బోధించువారు జనులందరికీ కూడా దేవుని యొక్క విధులను నేర్పించువారు కనుక వీరు కూడా దేవుని యొక్క దూతలే అని చెప్పాడు. యెహోవా దూతలు అని తెలియచేస్తున్నాడు. 6వదిగా చూసినట్లయితే వీళ్ళని ఏమంటాడు చూడండి, కొంతమందిని ఏంజల్స్ అన్నాడు, మరి కొంతమందిని మెసెంజర్స్ అంటున్నాడు. జాగ్రత్తగా మీరు చూడాలి. ఎవరి పని వారిదే సోదరులారా. మరి కొంతమందిని సర్వెంట్స్ అన్నాడు. రకరకాలుగా ప్రభువు దూతలు అని సంబోధిస్తున్నాడు. ఏంటి దూతలు ఎవరు? లేకపోయినట్లయితే దేవుని యొక్క దూతలు ఎవరు? యెహోవా దూతలు ఎవరు? అసలు ఈ దూతలు వీళ్ళ యొక్క సంగతులు ఏంటి అని ఆలోచన చేసినట్లయితే ఇదంతా కూడా ప్రభువు సృష్టికర్త ఈ సృష్టిని సృజించినప్పటి నుండి కూడా ఆయన తన దూతల ద్వారా తన పనిని చేయించుకున్నట్లు చాలా చాలా సందర్భాల్లో లేఖనములు వ్రాసిపెట్టాడు. అయితే చూడండి, ఇక 6వదిగా గమనించినట్లయితే మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అన్నాడు. నా దూతను పంపుచున్నాడు. ఎవరి దూత? గమనించండి జాగ్రత్తగా. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఆయనేమో నా మార్గమును, ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అన్నాడు. నా దూత అన్నాడు. ఎవరి దూత? బాప్తిస్మమిచ్చు యోహాను. పూర్వకాలం ప్రవక్త అయిన ఏలియా ఆయన యొక్క ఆత్మ జకరియా ఎలిజబెత్తుల ద్వారా మరలా ఈ లోకములోనికి బాప్తిస్మమిచ్చు యోహానుగా పంపబడిన ఘనుడండి. ప్రభు యొక్క దూతగా తెలియచేస్తూ ఉన్నాడు. నా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు, చూడండి, మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత అంటున్నాడు. మీరు కోరు నిబంధన దూత అనగా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు కదా. ఆ మెస్సయ్య మీరు కోరుకుంటూ ఉన్నారు, కానీ ఆయన నిబంధన దూత.
ఆయన తన ఆలయమునకు హఠాత్తుగా వస్తాడు. హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మార్గము సరళము చేయుటకు అరణ్యములో కేకవే ఒక శబ్దమును అని చెప్పాడు యోహాను లోకములోనికి వచ్చిన తర్వాత. మనకు తెలుసు, అందరికీ తెలుసు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూసినట్లయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్తాడు. కానీ ఆ యోహాను ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ప్రభు ఎందుకు అతన్ని పంపించాడంటే కేవలము ప్రభు యొక్క మార్గమును సరళము చేయటానికి, అనగా సిద్ధపరచుటకు, అనగా ప్రభు అయిన క్రీస్తు వస్తూ ఉన్నాడు, ఆయన నా వెనకాలే వస్తున్నాడని సాక్ష్యం ఇచ్చుటకు పంపించాడు. అయితే ప్రభు అయిన క్రీస్తు నిబంధన దూత. ఈ నిబంధన దూత తన ఆలయంలోనికి హఠాత్తుగా వస్తాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తే ఆయన హఠాత్తుగా వచ్చాడు. వచ్చేటప్పటికీ ఆయనను చూచి ఎవరు సహించగలరు? ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన వస్తే ఎవరు సహింపలేకపోయారు. ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ప్రభు అయిన క్రీస్తును ఎవరు సహించలేకపోతూ ఉన్నారు, ఓర్వలేకపోతూ ఉన్నారు సోదరులారా. ఎందుకనగా ఆయన నిబంధన దూత. నిబంధన దూత అని చెప్పడానికి ప్రభు అయిన తండ్రి నిజంగా ఏ విధముగా తెలియచేస్తున్నాడో మీరు ఈ యొక్క భాగంలో చూసినట్లయితే, ఆయన ఒక క్రొత్త బోధను ఈ లోకంలోనికి తెస్తాడు. నూతన సృష్టిని ఈ లోకంలోనికి తెస్తాడు. క్రొత్త సంగతులను ఈ లోకంలోనికి తెస్తాడు. ఆయన చెప్పే సంగతులు ఆనాడు బోధకులుగా ఉన్న శాస్త్రులకు, పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు తలనొప్పి లేకపోయినట్లు వాళ్ళందరికీ పెద్ద అభ్యంతరమైపోయింది. ఎందుకనగా వాళ్ళంతా కూడాను శరీర సంబంధమైన మాటలు చెప్పుకుని కాలక్షేపం చేశారు. క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన వెంటనే ఆయన బోధించిన మొదటి బోధలోనే మారు మనస్సు పొందుడి అని చెప్పాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పాడు. సోదరులారా, మారు మనస్సు ఏంటి, పరలోకం ఏంటి, తను చెప్పే ఇన్ని క్రొత్త మాటలు? ఏదో అధికారం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఏంటి? ఈయన ఏదన్నా సరే ఎక్కడైనా నిలబడి ఒక దయ్యం పట్టిన వాడిని తీసుకొని వస్తే గద్దించేస్తున్నాడు. ఏది అధికారం ఉంది అన్నట్లు మాట్లాడుతున్నాడు. అవి కూడా భయపడిపోతున్నాయి, అపవిత్రాత్మలన్నీ పారిపోతున్నాయి. ఏంటి అసలు ఇతనిలో ఉన్న ప్రత్యేకత? తండ్రి చేత పంపబడిన కుమారుడని విశ్వసించలేకపోయారు. తండ్రి చిత్తానుసారముగా సర్వలోక రక్షణ కొరకు పరలోకములో నుండి దిగి వచ్చిన దైవ కుమారుడు అని అంగీకరించలేకపోయారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నిబంధన దూత ఈయన మనుష్యుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన నరపుత్రుడుగా వస్తే ఆయనను ఎవరు సహించలేకపోతూ ఉన్నారు? ఈ మనుష్యుని చూచి ఎవరు ఓర్వలేకపోతూ ఉన్నారు? ఆ మనుష్యుడు ఎంత గొప్పవాడో తెలియచేస్తూ ఉన్నాడు అపోస్తులైన పౌలు. ఆనాడు ఆ సంగతులన్నిటినీ ఇంత స్పష్టంగా విశదపరచకపోయినట్లయితే మన జీవితంలో ఎన్నటికీ అసలు ఇన్ని సంవత్సరాలైన పరిశుద్ధ గ్రంథం మనకు అందుబాటులోకి వచ్చి ఇప్పటికీ తెలియలేదు ఎవరికిని. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి మహాదయ చొప్పున నేటి దినము ఇలాంటి సంగతులు నాకు నేర్పించాడు నా తండ్రి. మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన అంటున్నాడు కదా, ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు అన్నాడు. ప్రభు అయిన క్రీస్తు కంసాలి అగ్ని వంటివాడు. అగ్నిలో పడింది శుద్ధి చేయబడినట్లు ఆయన బోధ వినిన ప్రతివారు శుద్ధులవుతారండి. ఆయన చాకలివాని సబ్బు వంటివాడు. సబ్బు మురికిని ఏ విధంగా బట్టలని మరి ఆ మురికంతా తీసి పరిశుభ్రంగా చేస్తుందో ఆ విధంగా మనుషుల యొక్క జీవితాలు చూడు. చాకలివాని సబ్బు వంటి వాడని ఎందుకు చెప్పాడో తెలిసిన? చాకలివాడు బట్టల్ని శుద్ధి చేస్తాడు. కంసాలి నిజంగా బంగారాన్ని ఆ యొక్క అగ్నిలో వేసినట్లయితే అది శుద్ధి చేయబడుతుంది. వెండిని బంగారాన్ని వేస్తే అది చక్కగా
మరి స్వచ్ఛమైన శుద్ధ సువర్ణం వస్తుంది, స్వచ్ఛమైన వెండి బంగారాలు వస్తాయి కంసాలి అగ్నిలో వేస్తే. కనుక అనగా ఆయన ద్వారా విశ్వాసులు, నిజమైన విశ్వాసులు, నిరీక్షణతో కూడి పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన విశ్వాసులు తయారవుతారు. అంతేకాదు వారి క్రియలు అనగా చాకలి వాని సబ్బు వంటి వాడని చెప్పాడు కదా, ఆయన యొద్దకు వచ్చి ఆయన బోధను విశ్వసించిన వారందరూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తారండి. ఆ విధముగా శుద్ధి చేస్తాడు. అంతేకాదు వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చునియుండును. నిర్మలులుగా మనలను తయారు చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే ఆనాటి నుంచి ఈనాటికి కూడా బోధకులకి ఇష్టం లేనిది. బోధకులకి ఈ బోధ ఎందుకు ఎక్కదు అంటే బుర్రకి ఎందుకు వాళ్ళు విశ్వసించారంటే క్రీస్తు బోధ మనుషులను నిర్మలులుగా తయారు చేస్తుంది, పరిశుద్ధులుగా తయారు చేస్తుంది, పరలోకానికి సిద్ధపరుస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన విశ్వాసులను తయారు చేస్తుంది. అది అలాంటి వారిని తయారు చేయాలంటే ఈ బోధకులకి లోకంలో సంపాదించుకొని గొప్పోళ్ళు అయిపోవడానికి, మాయ మాటలు చెప్పడానికి అవ్వదు, దొంగ బోధలు చేయడానికి అవ్వదు. కనుకనే వాళ్ళందరూ క్రీస్తును ప్రక్కన పెట్టి యేసును మాత్రమే అంగీకరించి యేసునందలి భక్తిలో వాళ్ళు అంతకంతకు క్షీణదశకి వెళ్ళిపోయి క్రీస్తును అంగీకరించని కారణాన సోమరులై నిష్ఫలులై చివరికి వారిని కొనిన ప్రభువును కూడా విసర్జించి నాశనకరమైన మాటలు బోధలు చెప్పుకుంటూ దేవుని యొక్క శ్రేష్టమైన పనిని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఈ సత్యం వినుచున్న మీరైనా గ్రహించినట్లయితే దేవునికి స్తోత్రం. చూడండి, కనుక ఆయన నిబంధన దూత అనేసి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ నిబంధన దూత మరి సర్వలోకమును క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా, ఆ మధ్యవర్తిగా ఉండి, నరుడిగా ఉండి, మనుష్యుడిగా సర్వలోక రక్షణార్థమై సిలువ మ్రాను మీద వ్రేలాడిన నిబంధన దూత. కనుకనే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించబడింది అనే సత్యాన్ని గమనించండి. ఇక 8వదిగా చూసినట్లయితే చూడండి, ఆదికాండం 32వ అధ్యాయంలో 32వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీం అని పేరు పెట్టాను. దేవుని సేన అన్నాడు. దేవుని యొక్క అతి శ్రేష్టమైన భక్తుడు మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులని మనకు తెలుసు. వీరు మనకు పితరులై ఉన్నారు. నిజముగా యాకోబును ప్రభు అయిన తండ్రి ఆయన ఎంత సృష్టి భూమి ఆకాశములు ఉన్నంత వరకు కూడా ఆయన పేరు మరువబడదు. అలాంటి భక్తుడు ఆయన ఒకప్పుడు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూడగానే ఇది దేవుని సేన అన్నాడు. దేవుని యొక్క సేన యాకోబుని ఎదుర్కొన్నారట నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుకనే ఆ చోటికి ఆయన మహనయీం అనగా 2 సేనలు అని చెప్పాడు. దేవుని యొక్క సేన, దేవుని యొక్క దూతలుగా వారి మధ్యలో వారికి ఎదుర్కొనినప్పుడు యాకోబు తన యొక్క ఇంటి వారు కూడా దేవుని యొక్క కృపకు పాత్రులై ఉన్నారు. కనుక యాకోబు ఇంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకునిన అనుభవాలు ఉన్నాయి కనుక సోదరులారా, అందుకే 2 సేనలు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క దూతలు ఆ విధముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు చూడండి, వారి పనులు చూడండి, రాబోయే సంగతులు చెప్పడానికే కాదు, రాబోయే వర్తమానాన్ని అంతటినీ కూడా నీ పరిశుద్ధులకు చేరవేసే పని, అంతేకాదు వారిని ఎదుర్కొని బలపరిచిన పని చేశారు. రాబోయే కాలానికి సమస్తమైన దేవుని ప్రజలందరినీ సమకూర్చే పనిలోనూ సత్యాన్ని ప్రకటన చేయటానికి అనేక విధములుగా దేవుని ప్రజలకు పని చేయుటకు దేవుడు తన దూతలుగాను దేవుని యొక్క దూతలుగాను ఏర్పాటు చేసుకున్నట్లుగా వారికి విధులను నిర్ణయించినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఎంత వివరించుకుంటే అన్ని సంగతులు ఉన్నాయి. కానీ మరి
అంత వివరించుకోవడానికి మనకు వీలు కలుగుతుందా? 10వదిగా చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రభువు దూత అని సంబోధించాడు. ప్రభువు దూత అని తెలియచేస్తున్నాడు. మీరు దయచేసి ఈ యొక్క భాగంలో ప్రభువు దూత అంటే వారు కూడా దేవుని పక్షంగా పనిచేసిన వారు. ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యాకు కనిపించిందట ప్రభువు దూత. కనుక దేవుని యొక్క దూతలు ఎంతో విస్తారమైన సంఖ్యగా ఉన్నారు, లెక్కించలేనంత మందిగా ఉన్నారు. వారికి ప్రతి వారికి కూడా యుగములలో తరములలో తండ్రి తాను అప్పగించిన పనిని చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో మరికొన్ని అనుభవాలను కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. తన దూత ద్వారా వర్తమానము పంపాడు. తన దాసుడైన యోహానుకు వీటన్నిటినీ బయలుపరుస్తూ వాటన్నిటినీ సర్వలోకము దాని ముగింపుతో సహా ఏ విధంగా జరగబోతుందో తెలియచేయటానికి తన దూత ద్వారాగా తన యొక్క దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. కనుక దేవుని యొక్క సన్నిధిలో మీరు గమనించండి, తన దూత ద్వారా పంపాడు. మరి యోహానెవరు? ప్రభు యొక్క శిష్యులలో యోహాను. ఈ యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాసాడు కదా. ఈ యోహాను దేవునికి దాసుడు అంటూ ఉన్నాడు చూడండి. అనగా దాసులు, యాజకులు, దేవుని యొక్క పని చేసేవారు, దేవుని యొక్క పనిలో రకరకాల పనులు, సృష్టిలో ప్రతి వ్యక్తికి కూడాను రకరకాలుగా పనిచేసే అలాంటి దూతలను ఏర్పాటు చేశాడు. తన యందు భయభక్తులు కలిగిన వారికి ప్రతి వారికి కూడా ఆయన దూతలను కావలిగా ఉంచుతానని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క దూతలు ఎంత చక్కగా వారికి అప్పగించిన పనిని చేస్తూ ఉన్నారో వీటన్నిటినీ కూడా లేఖనములలో తెలియచేస్తున్నాడు. దూతలు వారు ప్రభు యొక్క వర్తమానాన్ని తన భక్తులకు అందచేసినట్లు, ఆ భక్తుల ద్వారాగా సమాచారాన్ని ప్రకటింపచేసినట్లుగా కూడా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుని యొక్క ఘనమైన సన్నిధిలో కొరింథీయులకు రాసిన 11వదిగా చూడండి, 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. తీతు ఎవరైనా అడిగిన ఎడల, తీతుకు వ్రాసిన పత్రిక. తీతు కూడాను అపోస్తులలో చేర్చబడిన ఒక వ్యక్తిగా మరి అపోస్తులు ఎన్నిక చేసుకున్నారు. చూడండి, ఇక్కడ తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘములకు దూతలు. చూడండి, సంఘముల దూతలు అన్నాడు. ఈ సంఘములకు దూతలుగా ఉన్నవారు అనగా ప్రభువు చేత పంపబడి ప్రభువు చిత్తానుసారముగా క్రీస్తును పోలి జీవించి పరిచర్య చేసేవారు కూడా సంఘములకు దూతలే. నా ప్రియ సహోదరి సహోదరులారా అని చూడండి, 1 రాసి పుట్టినట్లో అపోస్తులుగా అన్నాడు. అంటే వీళ్ళు అపోస్తులును, వీరు కూడా ప్రభు రాజ్య వ్యాప్తిని ప్రచురము చేయుటకు పంపబడిన వారే అని ఈ రోజున చర్చెస్ పెట్టుకున్న వాళ్ళు మేము కూడా సంఘాలకు దూతలమని చెప్పుకున్నట్లయితే వీళ్ళని మీరు నమ్మవచ్చా? తీతు అపోస్తుల ద్వారా ఎలాంటి సాక్ష్యం పొందాడో తెలుసా? ఇక్కడ నేను ఒకే ఒక చక్కని మాట మీకు నేను తెలియచేస్తాను సోదరులారా. చూడండి, ఎలాంటి వారు సంఘములకు దూతలో ఇక్కడ ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. అదే అధ్యాయం అనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. 16వ వచనం, మీ విషయమై
నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. చూసారా ఎలాంటి సాక్షి? తీతు అతను ఎంత నమ్మకమైన వ్యక్తిత్వం కలిగిన వాడంటే, అపోస్తులుడైన పౌలు సంఘములను గురించి అనేక హింసలు, అనేక దెబ్బలు, లేక ఎన్నో జాగారాలు చేశాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు సంఘాల కొరకు. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలంటే, వాళ్ళ విశ్వాసములో స్థిరులుగా ఉండాలంటే, వాళ్ళ విశ్వాసంలో వృద్ధి పొందాలంటే, విశ్వాసులు పరిశుద్ధతలో పరిపూర్ణులు కావాలంటే అపోస్తులుడైన పౌలు చాలా శ్రమలు అనుభవించినట్లు అతను చాలా స్పష్టంగా తెలియచేశాడు సోదరులారా. అయితే అలాంటి పౌలు తన యొక్క హృదయంలో దేవుని పిల్లలందరి ఎడల ఎటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడో, అలాంటి ఆసక్తిని చూడండి ఏం చెప్పాడు, ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించాడట దేవుడు. అందుకే దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడు. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. గమనించండి, అందరికీ ఒకే మనసు ఉంటుందా? ఉండదు. అందరిలో ఒకే విశ్వాసం ఉంటుందా? ఉండదు. ఒకే సంఘంలో 1000 మంది ఉన్నప్పటికీ వాళ్ళందరూ ఎవరి మట్టుకు వాళ్ళే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి క్రియలు అందరూ ఒకే బోధ వింటున్నప్పటికీ రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు, వారి ఆసక్తి చాలా చాలా రకరకాలుగా ఉంటుంది. కానీ దేవుడు కోరుకొనిన వారికి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, ఈ సృష్టిలోనే ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు కోరుకొనిన భక్తుల యొక్క హృదయాల్లో చూడండి ఏ విధమైన ఆసక్తిని ప్రభువే పుట్టిస్తాడో గమనించండి. అందుకే అసలు ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఒక దేవుని పక్షంగా ఆశ కలిగి బ్రతకాలన్నా మన హృదయంలో తండ్రి అటువంటి ఆశ పుట్టిస్తేనే కానీ ప్రభు పక్షంగా మనం బ్రతకలేము సోదరులారా. ఏదో మనం కొని తెచ్చుకుంటే వచ్చేది కాదు. ఏదో సందర్భంలో వాళ్ళ క్రియలు తేలిపోతాయండి. మనతో 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కలిసి ఉన్నట్లుగా ఉన్నవారు కూడా అన్ని సంవత్సరాల తరువాత ఎక్కడో ఒక దిక్కున వాళ్ళల్లో ఉన్న చెడుతనాన్ని బయటికి తెచ్చేసి వాళ్ళ స్వార్థాన్ని బయటికి తెచ్చుకొని దూరం అయిపోతూ ఉంటారు. ఇదేంటి అంటే అంతవరకు కూడా అందరూ ఒకటే కలిసి ఉన్నట్లుగా ఉంటారు. అపోస్తులలోనే బోళ్ళన్ని భేదాలు ఉన్నాయి. అపోస్తులలో వారి ఆసక్తిని బట్టి ప్రభువే 12 మంది అపోస్తుల్లో 3 బహుగా ప్రేమించాడు, పేతురు, యాకోబు, యోహాను. మిగతా వాళ్ళందరినీ కూడా ప్రేమించాడు. కానీ వారిలో ముందున్న 3 ఉన్నంత ఆసక్తి లేదు. ప్రభు యొక్క పక్షంలో సైన్యములో కూడా దావీదు రాజ్యములోనే ఒకానొకప్పుడు సైన్యాధ్యక్షుడు ఉంటాడు. సైన్యములో ఎంతో పోరాట పటిమను చూపించగలిగిన వాళ్ళని వారు సైన్యములో చాలా ముఖ్యులుగా, అతి ప్రాముఖ్యమైన మనుషులుగా లెక్కిస్తాడు. వాళ్ళ తర్వాత సామర్థ్యాన్ని బట్టి వాళ్ళని విభాగించి సైన్యాన్ని స్థిరపరచుకున్నట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా వ్రాయబడి ఉన్నాయి. అంటే ప్రభుపక్షంగా కూడా ఈ లోకములో వారి యొక్క ఆసక్తిని బట్టి చాలా 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 కేటాయింపులు చేస్తూ ఉంటాడు తండ్రి అయిన దేవుడు. అందరికీ ఒకే భక్తి ఉండదు. మనందరం ఒకే చోట ఉన్నప్పటికీ, ఒకే మాటలు వింటున్నప్పటికీ ఎవరి ఆసక్తి వాళ్ళదే. ఒకళ్ళు ప్రాణం మీదకి వచ్చినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, నా ప్రభు చిత్తం నెరవేర్చాలి అనే మనసు ఉంటుంది. మరి ఒకళ్ళకి మనకేటి బాధలన్నీ. మనకి సంఘం ఈ బోధ అంటే ఇష్టమే, కానీ ఇలాంటి సమస్యలు ఇవన్నీ శరీరం నష్టపరచుకోవటం, ఇవన్నీ చక్కగా హుందాగా ఎక్కడ సమాజంలో బ్రతకాల్సిన వాళ్ళం మనకెందుకు ఈ బాధలన్నీ అనుకునే వాళ్ళు ఉంటారు. ఒకవైపు వాళ్ళకి దేవుడు అంటే ఇష్టమే, కానీ వాళ్ళ మనస్సులో ప్రభువుని ప్రేమించే స్థాయి చాలా అల్పంగా ఉంటుంది సోదరులారా. మరికొంతమంది చూసినట్లయితే ప్రభు నిమిత్తం ఎంత శ్రమపడినా మౌనముగానే ఎంతో సాక్ష్యాన్ని సంపాదించుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఆశయంతో ఉంటారు. అయితే ప్రస్తుతం మనం నేర్చుకుంటున్న అపోస్తుల గురించి అయితే తీతు సామాన్యమైన వ్యక్తి కాడు. అతను కూడా అపోస్తులుడైన పౌలుకు ఏ విధమైన ఆసక్తి దేవుని సేవలో ఉందో, దేవుని ప్రజలను ప్రతి వారిని కూడా శుద్ధులుగా చేసి క్రీస్తు ఎదుట వాళ్ళని నిర్దోషులుగా నిలబెట్టాలని, అనగా పరలోకంలో పౌరులుగా చేయాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడో
అలాంటి ఆశ కలిగిన మరి సహోదరుడుగా తీతును అపోస్తులుడైన పౌలు సంపాదించుకున్నాడు. నాకు కలిగిన ఆసక్తినే తీతు కూడా తన హృదయంలో దేవుడు పుట్టిస్తే అలాంటి ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకే తీతును గురించి ఎవరు అని మన సహోదరులు అడిగినట్లయితే వారికి మీరు ఒకటే విషయం చెప్పండి, వీరు సంఘపు దూతలు అని చెప్పండి అన్నాడు. కనుక సంఘపు దూతలు అనగా క్రీస్తు కొరకు జీవించే, అలాంటి క్రీస్తు నిమిత్తమే ప్రాణం పోగొట్టుకోవాలి అనే అలాంటి ఆశయం కలిగి పనిచేయవారు సంఘపు దూతలుగా ఉన్నట్లు చూస్తాం. ప్రకటన గ్రంథంలో చూడండి ఏం చెప్పాడో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబోవు వాటిని, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘపు దూతలు అన్నాడు. నక్షత్రాలట నా ప్రియ సహోదరి సహోదరులారా. సంఘపు దూతలు అంటే నిజముగా ఈనాడు నిజముగా కలిపి చెరిపెడి బోధలతోటి చాలా సంఘాలు ఉన్నాయి. పాపం ప్రజలు కలవరముతో ఎటు నమ్మాలో ఎటు నమ్మకూడదో, ఏది సత్యమో ఏది అసత్యమో, వీళ్ళు చాలా పెద్ద పెద్ద సంఘాలు కనుక వీళ్ళు పెట్టింది చాలా కరెక్ట్ అని చాలామంది ఆ బైబిల్ మిషన్ అని, మరికొంతమంది ఆ లోదరన్ అని, మరికొంతమంది భక్త్ సింగ్ గారిదని, మరికొంతమంది చూసినట్లయితే లేమెందని, మరికొంతమంది బ్రదరెందని, రకరకాలుగా వీళ్ళు పేరు ప్రతిష్టలు గాంచిన సంఘాలుగా ఉన్నారు. ఇలాంటి సంఘములలో మనం కూడా వెళ్ళిపోయినట్టయితే మనకు కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నారు. మరికొంతమంది అయితే చచ్చిపోతే సమాధి ఎవరు చేస్తారు, నీ పేరు ఈ సంఘంలో నమోదు చేయించుకోపోతే అనేలాంటి ఎంత నీచాతి నీచమైన బ్రతుకు ఎవరు తీసుకెళ్ళాలండి? ఎవరో ఒకళ్ళు పడైరా అంతకైతే. దానికోసం విశ్వాస జీవితంలో భక్తిని బ్రతుకును అమ్మేసుకోవాలా? మనుషులు చచ్చిపోతే సమాధి చేస్తారు అని చెప్పి ఆ సంఘాల్లో పేర్లు పెట్టుకోవడం కోసం అని చెప్పి ప్రభువును ప్రక్కన పెట్టి మనుషుల పద్ధతులకు, మనుషుల కట్టుబాట్లకు, మనుషులు చేసే నీచ బోధలకు బానిసలైపోయి బ్రతకాలా నా ప్రియ సహోదరి సహోదరులారా? నిజానికి దేవుని యొక్క ప్రేమ తెలుసుకోలేక ఎందరూ నష్టపోతున్నారో నిజంగా అది తలంచుకుంటే నాకైతే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో సంఘపు దూతలు నక్షత్రములు అని చెప్పాడు. అంటే వాళ్ళు అనేకులు నీతి మార్గంలో నక్షత్రాలంటే, మరి నక్షత్రాలంటే ప్రవక్త అయిన దానియేలు ద్వారా ప్రభు తెలియచేసిన నక్షత్రాల గురించిన అనుభవాన్ని కూడా మనం చూసినట్లయితే చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుని యొక్క దూతలు అనగా సంఘపు దూతలు అనగా దేవుని యొక్క సత్యవాక్యమును ప్రకటన చేసేవారిని సంఘపు దూతలను నక్షత్రములు అన్నాడు ప్రభు. ఎందుకన్నాడో తెలుసా? అనేకులు నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు వారి హృదయాలను త్రిప్పే నిరంతరము ప్రకాశించే నక్షత్రములు అలాంటి పని చేస్తారు అని చెప్తున్నాడు. అనగా ప్రభువు చేత పంపబడిన అపోస్తులు సమస్త సృష్టిని కూడా కలవరపరిచారండి. దేవుని యొక్క సత్యమైన మాటను ప్రభువు ఉద్దేశపూర్వకముగా వారి జీవితాలను సజీవయాగముగా సమర్పణ చేసుకుని ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఉన్న భక్తులు వాళ్ళని చూసినట్లయితే మరి శిరచ్ఛేదనలు చేసేవాళ్ళు పూర్వం ఉన్న అపోస్తులను, కానీ ప్రస్తుతం వాళ్ళకి పూజలు చేసేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వారికి చాలా చాలా అధిక మర్యాదలు, దేవుని కంటే ఎక్కువ మర్యాద చేసి వారందరూ కూడా భ్రష్టులని తెలియక వారిని వెంబడిస్తున్న ప్రజలు, మోసపోతున్న ప్రజలు, అబద్ధ బోధకుల గురించి ప్రభువు చెప్పాడు, అపోస్తులు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. ఎంతమంది చెప్పినా కానీ ఆ అబద్ధ బోధకుల్ని అంటిపెట్టుకొని వారి మాటకే లోబడిపోయి వారి ఆత్మలను వారే చంపుకుంటున్న దేవుని యొక్క ప్రజలు ఎంత దుర్గతి పాలైపోతూ ఉన్నారో దేవుని లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంది. మీరు దేవుని సన్నిధికి వెళ్ళినందుకు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా మీ బోధకులు మిమ్మలను పరలోకం వైపు ప్రయాణం చేసే పద్ధతిని నేర్పించి స్థిరపరుస్తున్నారా? నిజముగా అలాంటి బోధకులు ఉన్నట్లయితే నక్షత్రములు అని చెప్పాడు. కనుక దేవుని యొక్క దూతలు నా ప్రియ సహోదరి సహోదరులారా
సంఘమునకు పరిచర్య చేశారో, సంఘము కొరకే వారు ప్రాణం పోగొట్టుకునే చక్కని పరిచర్య భారముతోటి బ్రతికారు. సంఘపు దూతలు సాక్ష్యార్థమైన జీవితంతో వారు తమ ప్రాణములను ప్రేమించక ప్రభు యొక్క పనిని ప్రేమించిన వారిగా చూస్తూ ఉన్నాం. కనుక వీళ్ళందరూ కూడా సంఘపు దూతలు అనే సంగతిని ప్రభు లేఖనాల్లో నుండి మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో మరికొన్ని విషయాలు చెప్పడానికి చాలా సమయం పడుతుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులు, నెక్స్ట్ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్తాను. దేవుని యొక్క కృపను బట్టి దూతలు, దేవుని యొక్క దూతలు లేక దేవదూతలు గురించి మనం చూస్తున్నాం. దీంట్లో ఎన్ని భాగాలు మనం గమనించామో లేఖనాల్లో నుండి దయచేసి మీరు జ్ఞాపకం చేసుకునండి. శరాపులు అన్నాడు, కెరూబులు అని చెప్పాడు, ప్రధాన దూత అయిన మిఖాయేలు, మరి గాబ్రియేల్ అనే దేవదూత ఎవరి పనిని వారికి విధించినట్లుగా చూస్తున్నాం. యెహోవా దూత బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి చదువుకున్నాం. నిబంధన దూత ప్రభు అయిన క్రీస్తుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు దేవుని యొక్క దూతలు ఈ యొక్క ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు ఏ విధముగా పనిచేసి ఉన్నారో కూడా గమనించాం. దేవదూతలు యాకోబుని ఎదుర్కొనిన వారిని గమనించాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు ఆయన సంఘముల యొక్క దూతలను గురించి కూడా మనకు జ్ఞాపకం చేశాడు. ప్రభువు దూత అనిన సంఘపు దూతలు దేవుని యొక్క పనిలో వారి వారి పనిలో నిమగ్నమై ప్రభువు చిత్తమును నెరవేర్చిన ఈ దూతలు, వీరి యొక్క పూర్తి వివరములు నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. దేవునికి స్తోత్రం ముగించేస్తాను.